హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తరగతి పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం సెల్స్ గ్రూప్ గురించి తెలుసుకుందాం. సెల్స్ గ్రూప్లో ఇక్కడ చూడండి, మీకు ఇన్సర్ట్ అని ఉంది. ఈ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం సెల్స్ని కానీ రోస్ని కానీ కాలమ్స్ని కానీ మన షీట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ సెల్స్ ఉందిగా. ఇప్పుడు నాకు ఎక్కడైతే సెల్ కావాలో అక్కడ నేను క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ సెల్స్ని క్లిక్ చేసి మీకు ఈ ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ షిఫ్ట్ సెల్స్ డౌన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల ఆ సెల్ అనేది ఇక్కడ ఉన్న సెల్ని కింది జరిపేసి అక్కడ మీకు ఒక సెల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇంక మీకు ఒకవేళ రో కావాలి అనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ రోస్ని క్లిక్ చేయడం ద్వారా ఒక రోని ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇక్కడ కాలం కావాలనుకోండి, ఒకటి అక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ కాలంని క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక కాలం ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత అందులో ఇంకొకటి ఇన్సర్ట్ షీట్ అని ఉంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల చూడండి, మనకు మామూలుగా అయితే డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి, 1 2 3 అని. మీకు ఇంకో షీట్ కావాలి అంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇన్సర్ట్ షీట్ని క్లిక్ చేయడం ద్వారా ఇంకొక షీట్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 అని వచ్చింది చూడండి, షీట్ 4 అని. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది, డిలీట్ సెల్స్. డిలీట్లో చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్ అనేది డిలీట్ కావాలనుకోండి, అక్కడికి వెళ్ళేసి డిలీట్ సెల్స్ని క్లిక్ చేసి ఓకేని ప్రెస్ చేస్తే చూడండి, అక్కడ ఆ సెల్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా. మీకు రో మొత్తం డిలీట్ కావాలనుకోండి, ఎంటైర్ రో మొత్తం డిలీట్ కావాలి అంటే అక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్లోకి వెళ్ళేసి ఇక్కడ డిలీట్ షీట్ రోస్ని క్లిక్ చేయడం ద్వారా ఆ రోని డిలీట్ చేయొచ్చు. ఈ కాలం డిలీట్ అవ్వాలి అంటే ఆ కాలంలో క్లిక్ చేసి డిలీట్లోకి వెళ్ళి డిలీట్ షీట్ కాలంని క్లిక్ చేయడం ద్వారా ఆ కాలం డిలీట్ అవుతుంది. అలాగే మీరు షీట్స్ కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, షీట్స్ 4ని క్లిక్ చేసి నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. షీట్ 4ని క్లిక్ చేశాక డిలీట్ షీట్ని క్లిక్ చేయడం ద్వారా ఆ షీట్ 4 అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత ఇందులో ఫార్మాట్ ఉంది చూడండి. ఫార్మాట్లో మనకి ఇక్కడ రో హైట్ అని ఉంది. మామూలుగా మనం చూడండి, ఇక్కడ నేను ఏదో ఒక ఈ రోని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇందులోకి వెళ్ళేసి రో హైట్ని క్లిక్ చేస్తే నాకు ఎంత ఉంది అంటే డిఫాల్ట్గా ఇక్కడ 15 అని ఉంది. దాన్ని 25 టైప్ చేసేసి ఓకే ప్రెస్ చేస్తే చూడండి, నాకు ఈ హైట్ అనేది పెరిగిపోయింది. ఓకే. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆటో ఫిట్ రో హైట్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇంతకుముందు హైట్ ఎంత ఉందో అంతే అవుతుంది. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది, కాలం విడ్త్. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనం కాలం విడ్త్ పెంచవచ్చు. డిఫాల్ట్గా అయితే 8.43 ఉంటుంది. దాన్ని మనం పెంచాలి అంటే మనం ఏ కాలం విడ్త్ పెంచాలో ఆ కాలాన్ని క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళేసి కాలం విడ్త్ని క్లిక్ చేసి మీకు ఎంత కావాలో అంత క్లిక్ చేసి టైప్ చేసి ఓకే అంటే అంత పెరుగుతుంది. మళ్ళీ దీనిలో కాలం విడ్త్ అని ఉంటుంది, ఏంటిది ఆటో ఫిట్ కాలం విడ్త్ అని. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనం మీ రాసిన ఈ పక్కకున్న స్పేస్ వెళ్ళిపోయి దానికి ఫిట్ అయిపోతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు నేను కాలం ఆటో ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేస్తే పక్కకున్న స్పేస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ దీని స్పేస్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఆటో ఫిట్ కాలం విడ్త్ క్లిక్ చేస్తే అది దానికి ఫిట్ అయిపోతుంది. ఓకే. తర్వాత చూడండి, దీనిలో హైడ్ అని ఉంది. ఈ హైడ్ అనే ఆప్షన్ హైడ్ రోస్ ఉంది చూడండి. హైడ్ అండ్ అన్హైడ్లో హైడ్ రోస్ ఉంది. ఈ ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇక్కడ పైన రోలో ఉన్న మ్యాటర్ చూస్తున్నాను, మళ్ళీ కింది నేను స్క్రాల్ చేస్తే కిందికి వచ్చాను చూడండి, మళ్ళీ నాకు కింది కనిపిస్తుంది కానీ మళ్ళీ పైన కనిపించట్లేదు. పైన చూస్తేనేమో కిందిది కనిపించట్లేదు కదా. అలాంటప్పుడు అండి నేను ఈ మధ్యలో వాటిని హైడ్ చేస్తే పైనది కింది ఒకేసారి చూసుకోవచ్చుగా. అలాంటప్పుడు అండి నేను దేన్ని అయితే హైడ్ చేయాలో ఆ రోస్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, 9ని సెలెక్ట్ చేసి 9 నుంచి నాకు 19th వరకు కనిపించవద్దు ఇప్పుడు ప్రస్తుతానికి అనుకుంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి హైడ్ రోస్ని క్లిక్ చేశాను అనుకోండి. చూడండి, నాకు 9 నుంచి 19 కనిపించట్లేదు. అప్పుడు నేను దీన్ని ఈ సెల్లో ఉన్న మ్యాటర్ని ఈ సెల్లో ఉన్న మ్యాటర్ని కంపేర్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రింటింగ్లో కూడా మీకు ఆ రోస్ అనేవి ప్రింట్ అవ్వవు అన్నట్టు ప్రస్తుతానికి. అప్పుడు మళ్ళీ మీకు కావాలి అంటే సేమ్ దీనిలోకి వెళ్ళేసి హైడ్ అన్హైడ్ కాలమ్స్ని క్లిక్ చేస్తే అన్హైడ్ రోస్ని క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తాయి అన్నట్టు. అలాగే మీరు కాలమ్ని హైడ్ చేయాలని అలా చేయొచ్చు. చూడండి, నేను C నుంచి F వరకు హైడ్ చేయాలనుకోండి, అక్కడ క్లిక్ చేసి హైడ్లోకి వెళ్ళేసి హైడ్ కాలమ్స్ అంటే ఆ కాలమ్స్ హైడ్ అవుతాయి. మళ్ళీ కావాలంటే సేమ్ నేను అందులోకి అదే ఆప్షన్లోకి వెళ్ళేసి అన్హైడ్ కాలమ్స్ అంటే మళ్ళీ కాలమ్స్ వస్తాయి. అలాగే ఏదైనా షీట్ని హైడ్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షీట్ 2 అనేదాన్ని హైడ్ చేయాలనుకోండి, నేను ఫార్మాట్లోకి వెళ్ళేసి హైడ్లో హైడ్ షీట్ చేయండి. హైడ్ షీట్ చేస్తే మీకు అది కనబడదు. మళ్ళీ కావాలి అంటే సేమ్ అందులోకి వెళ్ళి అన్హైడ్ షీట్ అంటే మళ్ళీ వస్తుంది. ఓకేని క్లిక్ చేయడం ద్వారా. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ రీనేమ్ షీట్ అని ఉంది. యాక్చువల్లీ దీని నేమ్ ఏముందంటే మీకు షీట్ 1 ఉందిగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అని రాయాలనుకోండి, అటువంటిప్పుడు నేను రీనేమ్ క్లిక్ చేసి నేను రాయొచ్చు. ఇక్కడ ఏంటి స్టూడెంట్ డీటెయిల్స్ అని నేను ఇక్కడ టైప్ చేయొచ్చు అన్నట్టు.
అట్లా మన షీట్కి నేమ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత ఇందులో మూవ్ ఆర్ కాపీ షీట్ ఉంది. చూడండి, నాకు ఇక్కడ ఎటువంటి మ్యాటర్ అయితే ఉందో, ఎటువంటి డేటా అయితే ఉందో, సేమ్ దీనిలాంటిది ఇంకొక డూప్లికేట్ షీట్ కావాలనుకోండి, అట్లాంటప్పుడు ఈ ఆప్షన్ అవుతుంది. చూడండి, మూవ్ ఆర్ కాపీ షీట్ క్లిక్ చేసి నేను ఇక్కడ క్రియేట్ కాపీని క్లిక్ చేశాను. దేనిది? స్టూడెంట్ షీట్కి సంబంధించి నాకు ఇంకో కాపీ కావాలని క్లిక్ చేసి ఓకే అంటే నాకు ఇందులో రెండిట్లలో సేమ్ డేటా ఉంటుంది అన్నట్టు. తర్వాత ట్యాబ్ కలర్, మీరు వెనకాల ఈ షీట్ ట్యాబ్కి కలర్ ఇవ్వచ్చు. చూడండి, నేను రెడ్ కలర్ ఇచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది. అంటే స్టూడెంట్ అని ఉన్నదానికి ఒక రెడ్ కలర్, స్టూడెంట్ 2 అని ఉన్నదానికి ఇంకో కలర్ ఇవ్వచ్చుకోవచ్చు అన్నట్టు. అంటే మనం ఇప్పుడు స్టూడెంట్ 2 షీట్ నేమ్ చూడకుండా కలర్ చూసి గుర్తుపట్టేయచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత ప్రొటెక్ట్ షీట్. ఇది చూడండి, ఈ ఆప్షన్ మనకు ఇప్పుడు నేను ఈ షీట్లో ఉన్న మ్యాటర్ ఎవరైనా వచ్చి దీన్ని ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ చేసేస్తే అది వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా నేను దీన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలనుకోండి, దీనిలోకి వెళ్ళి ప్రొటెక్ట్ షీట్ని క్లిక్ చేసి ఒక పాస్వర్డ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇచ్చాను, ఓకే ప్రెస్ చేయండి. మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అన్నప్పుడు సేమ్ మళ్ళీ అదే పాస్వర్డ్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేస్తాం. చేసి ఇప్పుడు చూడండి, మీరు దీనిలో ఏమైనా ప్రెస్ చేస్తే, ఏమైనా టైప్ చేస్తే రాదు, ప్లస్ ఏమైనా డిలీట్ చేయడానికి ట్రై చేసినా కూడా అది డిలీట్ అవ్వదు అన్నట్టు. మళ్ళీ దాన్ని డిలీట్ చేయాలంటే సేమ్ ఫార్మాట్లోకి వెళ్ళి అన్ప్రొటెక్ట్ షీట్ అని ఇంతకుముందు మనం ఇచ్చిన పాస్వర్డ్ 1 అని ఇచ్చేసి ఓకే అంటే అప్పుడు టైప్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత ఇందులో ఇంకొకటి ఉంది చూడండి, ఫార్మాట్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సెల్లో ఉన్న మ్యాటర్ యాంగిల్లో రావాలనుకోండి, ఫార్మాట్ సెల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు అలైన్మెంట్ అని ఉంటుంది. దీన్ని నేను ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ రొటేట్ చేసేసుకొని ఓకే అంటే నాకు ఆ నేమ్ అనేది అలా రొటేట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ దాన్ని మామూలు చేయాలి అంటే సేమ్ అందులోకి వెళ్ళేసి 0 డిగ్రీస్ పెట్టుకుంటే 0 అవుతుంది ఓకే అంటే. ఇందులోనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఏంటంటే మనం ఆ సెల్లో రాసే ఫాంట్ ఏ స్టైల్లో రావాలి, బోల్డ్లో రావాలా, ఇటాలిక్లో రావాలా, ఎంత సైజులో రావాలి, ఏ కలర్లో రావాలి. నెక్స్ట్ వచ్చేసి బార్డర్, అంటే దాని చుట్టూ ఉండే బార్డర్ ఎలా ఉండాలి, ఆ బార్డర్కి కలర్ ఎలా ఉండాలి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి, అవన్నీ ఇచ్చేసి మనం ఓకే అంటే మనం టైప్ చేసే మ్యాటర్ అంతా ఆ స్టైల్లో ఆ బాక్స్లో అలా వస్తుంది. మీరు ఒకవేళ ఇంత సెలెక్ట్ చేసుకుంటే ఇంత దూరం మీకు అదంతా అలాగే వస్తుంది. చూడండి, నేను ఇంతసేపు చెప్పిన ఆప్షన్స్ అన్నీ మనం షార్ట్కట్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంతకుముందు మీకు ఇక్కడ ఏం చెప్పానంటే రోస్ ఇన్సర్ట్ చేయడం గురించి చెప్పాను. ఇప్పుడు నాకు ఒక రో కావాలి అంటే నేను ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ 10 దగ్గర కావాలనుకోండి, 10 పైన రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇన్సర్ట్ క్లిక్ చేయడం ద్వారా చూడండి నాకు అక్కడ ఒక రో ఇన్సర్ట్ అయిపోయింది. ఒకవేళ నాకు కాలం కావాలి అంటే నాకు ఇప్పుడు డి దగ్గర కావాలనుకోండి, డి మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ని క్లిక్ చేయడం ద్వారా ఒక కాలం ఇన్సర్ట్ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడే రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే నాకు ఇంకొక రో వచ్చింది కదా. చూడండి, నాకు ఒకేసారి ఇప్పుడు మళ్ళీ 2 రోస్ ఇన్సర్ట్ కావాలనుకోండి, రెండింటిని సెలెక్ట్ చేసి నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే నాకు ఒకేసారి 2 రోస్ వస్తాయి. ఇప్పుడు మొత్తం 4 అయ్యాయి. 4 రోస్ని నేను ఒకేసారి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే నాకు ఒకేసారి 4 రోస్ వస్తాయి అన్నట్టు. అలా కాలం కూడా చూడండి, ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే ఒక కాలం వచ్చింది, 2 కాలమ్స్ అయ్యాయి. మళ్ళీ రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే మళ్ళీ ఒకేసారి నాకు 4 కాలమ్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా. చూడండి, మీకు అలాగే షీట్ కావాలన్నా కూడా ప్రతిసారి అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉంది చూడండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం షీట్ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు ఈ ఆప్షన్కి. లేదా షిఫ్ట్ F11 ప్రెస్ చేసినా కూడా మీకు షీట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ అంటే రో ఇన్సర్ట్ ఉంది. దీన్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ ప్రతిసారి ఇందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. దీని మీద ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ని క్లిక్ చేయడం ద్వారా రోని డిలీట్ చేయవచ్చు. కాలంని డిలీట్ చేయాలనుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చూడండి, ఒక కాలం ఇన్సర్ట్ చేస్తుంది. ఈ కాలంని డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసేసి డిలీట్ చేసే బదులు ఇక్కడ ఇంకోటి ఏం చేయొచ్చు, దీని రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాగే షీట్ని డిలీట్ చేయాలన్నా దీని రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అంటే డిలీట్ అవుతుంది. ఇక్కడ అడుగుతుంది, మీకు ఒక మెసేజ్ వస్తుంది, దాన్ని డిలీట్ చేయాలా వద్దా అని. డిలీట్ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. తర్వాత మీకు దీన్ని రీనేమ్ చేయాలన్నా అంతే. చూడండి, ఇప్పుడు దీని రైట్ క్లిక్ ఇచ్చేసి రీనేమ్ అని క్లిక్ చేసా కూడా మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. ప్రతి ఆప్షన్ అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. తర్వాత చూడండి, మనం ఇంతకుముందు హైడ్ అనే ఆప్షన్స్ యూజ్ చేసాం. హైడ్ అనే ఆప్షన్స్ కొన్ని టైమ్స్ ఏం జరుగుతుందంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని 9 to 13 వరకు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళేసి ఇక్కడ హైడ్ రోస్ అన్నాను. హైడ్ రోస్ అని నేను మళ్ళీ వేరే దగ్గర క్లిక్ చేశాను. చూడండి, నేను వేరే దగ్గర క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఫార్మాట్లోకి వెళ్ళేసి హైడ్లో అన్హైడ్ రోస్ అన్నాను. చూడండి, అవి నాకు మళ్ళీ రాలేదు. 8 తర్వాత 9 అవన్నీ రాలేదు. అవి మళ్ళీ రావాలి అంటే చూడండి, కంపల్సరీ మనం దీన్ని సెలెక్ట్ చేయాలి. ఏంటి, 8ని 14 ఈ రెండింటిని సెలెక్ట్ చేసి, అంటే ఈ మధ్యలో కదా మనకు కావాల్సింది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని రైట్ క్లిక్ ఇచ్చేసి అన్హైడ్ని క్లిక్ చేస్తే వచ్చాయి. చూడండి, కాలం అయినా కూడా అంతే. చూడండి, ఇప్పుడు మీరు కాలంని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను సెలెక్ట్ చేసేసుకొని ఫార్మాట్లోకి వెళ్ళేసి హైడ్లో కాలంని హైడ్ చేసాం కదా, వెళ్ళిపోయాయి. నేను మళ్ళీ బయట ఎక్కడైనా క్లిక్ చేసేసి దీనిలోకి వెళ్ళాను అనుకోండి,
మళ్ళీ రావు అవి. చూడండి నేను మళ్ళీ అన్హైడ్ కాలమ్స్ అంటే రాలేదు చూడండి. రావాలి అంటే కంపల్సరీ ఈ కాలం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అప్పుడు ఇక్కడ అన్హైడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి మీరు కాలం విడ్త్ పెంచాలన్నా రో హైట్ పెంచాలన్నా ప్రతిసారి ఇందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కర్సర్ అని ఇప్పుడు వైట్ కలర్లో ప్లేస్ లాగా ఉంది, దీన్ని ఇక్కడ తీసుకెళ్తే బ్లాక్గా మారుతుంది. అప్పుడు మీరు ఇట్లా డ్రాగ్ చేస్తే అది పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది. కాలం విడ్త్ పెంచాలంటే ఇలా పెంచుకోవచ్చు. ఓకేనా. చూడండి ఇప్పుడు నేను కాలాన్ని ఆటో ఫిట్ చేయాలంటే ఇక్కడ డబల్ క్లిక్ ఇవ్వండి. ఈ ఎడ్జ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తే దానికి ఫిట్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనం ఈ కాలం ఎడ్జ్లో ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తే ఆ మ్యాటర్ కరెక్ట్ ఫిట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇక్కడ డబల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది, ప్రతిదీ దానిలోకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.